అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే తోటకి వెళ్ళటానికని ప్రయాణం అవుతున్నామండి. మేము ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళటానికి డిసైడ్ అయ్యామన్నమాట కొద్ది రోజులు. అయితే ఇంతకుముందు తోటకి వెళ్ళినప్పుడు ఎక్కువ మామిడి పళ్ళు తెచ్చుకోలేదన్నమాట. ఇక సీజన్ కూడా అయిపోయింది. నా హడావిడిలో నేనున్నాను. ఒక్కసారి తోటకి వెళ్ళొస్తే ఏమన్నా మామిడి పళ్ళు ఉంటే తెచ్చుకోవచ్చు కదా అని ప్లాన్ చేసుకున్నామన్నమాట అండి. ఒక 4, 5 రోజుల నుంచి తోట తీసుకున్న ఆయనకి ఫోన్ చేస్తున్నాము. కానీ ఆయన ప్రాపర్‌గా లైన్‌లోకి రావట్లేదనమాట. ఒకసారి మాత్రం ఎక్కడో పైనున్నాయండి, ఉంటే ఆ కాయలు కోసివ్వాలి అని అన్నారట. సరే ఉన్నయేయో కోసుకుందాము అని చెప్పి ఈరోజు బయలుదేరుతున్నామండి. ఉదయమే అన్నీ ప్యాక్ చేశానండి. ఇదిగోండి కాఫీ ఫ్లాస్కు, మంచినీళ్ళు, గ్లాసులు. మా వారు రాత్రి తినటానికి ఏయో తీసుకొచ్చారు. ఇవన్నీ ప్యాక్ చేసుకుని ఇక బయలుదేరుతున్నామండి తోటకి వెళ్తున్నాము. నేనంటే ఇత్తడి గ్లాసులు, ఇత్తడి టంబ్లరు ఇవి సెట్ తీసుకెళ్ళటం నాకు ఇష్టం అనమాట అండి. అక్కడ దీనిలో కాఫీ తాగటం అనేది నేను ఎంజాయ్ చేస్తాను. అందుకనే అవి తీసుకెళ్తున్నా. దీనికైనా మంచిది అని మామూలు గ్లాసులు ఇవి కూడా పెట్టి తీసుకువెళ్తున్నానండి. 4 తాటిగారులు కూడా ఉన్నాయండి, ఇవి కూడా పెడుతున్నాను. మొత్తం సరంజామా అంతా రెడీ అండి. ఇన్ని తెచ్చారేంటండి? ఏంటగి తెచ్చే అవి తీసుకెళ్ళి ఇదిగో ఎవరికో తెమ్మన్నామంటే అదేలే ఇవి ఇక్కడే ఉంచేద్దాము. ఈ కవర్లో వేయండి. అన్నీ పట్టుకోలేను కదా. ఉండేలాగా కొన్ని 4 పళ్ళు తెచ్చుకుని నీకు పెట్టేలాగా ఆశీర్వదించిన అలా 4 ఇచ్చుకోవటానికైనా ఉండాలి కదా. అవును. ఫోన్ మోగుతుంది. ఎవరండి? నీదా? తోటకి వెళ్ళటానికి రెడీ అండి. ఇదేంటి గొడుగులు పుచ్చుకున్నారా అనుకుంటున్నారా? పొద్దున్నుంచి గాలి తుప్పర పడట్లేదు కానీ అండి, వర్షం పడేలాగా ఉన్నది. వర్షం పడేటప్పుడు తోటకి వెళ్ళటం అవసరమా అని అనుకుంటే అవసరమేనండి. ఇప్పుడేమో సీజన్ అంతా అయిపోయింది. నా హడావిడిలో నేనున్నాను. ఒక్క 123 కాయలు తెచ్చుకున్నానండి, అంతే. మళ్ళీ ఇప్పటి వరకు మామిడి పండు అన్నది లేదు. అట్లీస్ట్ ఈ లాస్ట్ మామిడి పళ్ళు అన్నా కొన్ని కావాలి అని చెప్పి 2 రోజుల నుంచి చెప్తున్నాము. అందుకనమాట వర్షం పడేలా ఉన్నా సరే గొడుగులు ఇచ్చుకుని బయలుదేరుతున్నాము. బాయ్ అండి. ఇవ్వండి, మా వారు నేను బయలుదేరాము. ప్రేమేమో కారు రోడ్డు మీదకి తెచ్చి ఉంచాడు అనమాట అండి. వెళ్తున్నాము. బాయ్. మా దగ్గర ఏంటంటే ఏదో బ్యాంక్ బిజీగా ఉన్నాడు, ఫోన్లు వస్తున్నాయి. ఇక అందుకనే మా వారు మారుతున్నారు డ్రైవింగ్కి. బడ్డీలు ఎలా పెట్టారు కనెక్ట్ అయ్యాం అనుకోండి. మీరు రాజుగారిని అడగండి. మార్నింగే కదండి, ఇంకా షాప్స్ ఏమీ తీయలేదు. ఇంకా ఒక గంట ఆగితే బయలుదేరని చెప్పా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది కడుతూ ఉన్నారు కదండి, కాలువలు కట్టేసినప్పుడు. ఇగో కట్టేశారు, కాలువలు వదిలేశారు, ఫుల్ వాటర్. చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. క్లైమేట్ అయితే చాలా బాగున్నది కదా. వర్షం పడకుండా ఇలానే ఉంటే చాలు. బాగుంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది వేదన. క్లైమేట్ చూడండి ఎలా ఉందో. అబ్బా, నీళ్ళేంటి. ఇది తీర ప్రాంతం కాబట్టి మనకి వెళ్ళే కొద్దీ కూడా ఇట్లా క్లైమేట్ మారిపోతూ ఉంటుందండి. డార్క్గా అయిపోద్ది అనమాట. మన ఇంటి దగ్గర ఎలా ఉన్నది, ఇక్కడ ఎలా ఉన్నదండి.
పల్లెపాలెం. ఇక్కడి నుంచి తిరిగిపోతామండి. లారీయా? మన తోట రోడ్డులోకి వచ్చేసాము. పార్క్గా ఉంది. క్యాష్ కూడా రాను. కొత్తగా గుడి కట్టినట్టున్నారు ఇక్కడ. అదే వినిపిస్తుంది. కదా ఆ గుడే. అసలు ఎదుర్కొంటా. కింద ఉండి అందరూ కూడా పట్టుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించడం. ఓయ్, మంచి రోజు వచ్చాము అయితే. జై శ్రీరామ్. ఇక్కడ కొత్తగా గుడి కడుతున్నారని చెప్పాం కదండి. ఆ గుడి ఓపెనింగ్ అనుకుంటా ఈరోజు. మనకు తెలియకుండానే గుడి ఓపెనింగ్కి వచ్చాం. ఇదిగోండి, గుడి ఈవేళ ఓపెనింగ్ అన్నమాట. శ్రీరామపురం దండుదారి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కొత్తగా గుడి కడుతున్నారు అని చెప్పాను కదండి. ఈరోజే ఓపెనింగ్ గుడి. అయ్యా, భలే టైంకి వచ్చామే అనుకోకుండా. గుడి రామాలయమే. రామాలయం కదా, కోదండ రామాలయం అంట. ఆపండి, పిల్లొస్తాను ఒకసారి. వస్తున్నా. నువ్వు ఫోన్ చేయకుండా నువ్వు చేయకపోయినా దేవుడు రప్పించాడు మమ్మల్ని. కొత్తగా కట్టిన కోదండ రామాలయం అండి ఇది. బాగున్నదండి, బాగా కట్టారు ఇదంతా కూడా. ఆంజనేయ స్వామి అవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. పిల్లలు చూడండి, ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు. అంటే లోపల స్వామికి విగ్రహాల దగ్గర ఏదో చేస్తున్నారంటండి. ఇగో అందరు కొబ్బరికాయలు అరటిపళ్ళు పట్టుకొని కూర్చుని ఉన్నారు. ఇవ్వండి మన ఫ్యామిలీ మెంబర్ ఈవిడ. అవునా, రండి అమ్మా. భీమవరమే. వీరి పేరెంట్స్ పీటల మీద కూర్చున్నారు ఇక్కడ. అవునా, థ్యాంక్ యూ. మన ఫ్యామిలీ మెంబర్స్ వీరంతానే. థ్యాంక్ యూ అమ్మా. ఒక ఫోన్ చేస్తే ప్రిపేర్డ్గా వచ్చేదాన్ని, కానీ స్వామి దర్శనం అవ్వాలి ఈరోజు నన్ను ఉన్నది. అందుకని అనమాట, అనుకోకుండా అయినా ఈ రోజునే వచ్చామమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. విగ్రహాలను ఎలా ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఇక్కడ ఇది కదలకుండా సిమెంట్ చేసేస్తారన్నమాట.
ఓ, ఈ బుజ్జాయి కూడా అడుగుతుంది. నువ్వు చూస్తావా? తెలుసా? నేను వాళ్ళ మమ్మీ చూస్తారంట. మీరు అమ్మ మాట ఛానల్ కదా అని అడుగుతున్నారు ఆ పాప వచ్చి. బయట అంతా చూడండి ఇలా. అయ్యమ్మా బాగుందానమ్మా, బాగుందా? ఇక్కడేనా అమ్మ మీరు? భీమవరమేనా? అమ్మ వాళ్ళు ఎక్కడ? పెద్దమ్మ వాళ్ళు. ఓ కూర్చోవాలి దంపతులు వృత్తులు. ఏడుకొండలవాడ వెంకటరమణ శ్రీరామచంద్రమూర్తికి ప్రథమ తల్లికి జై. లక్ష్మణస్వామికి సుప్రజాలో జై జయ బకుల బాల. అభయాంజనేయ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ. ఇవ్వండి, అందరూ చేసుకొచ్చి బూరెలు చేసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఇలా బూరెలు చేసుకొస్తారన్నమాట. ఓకే అమ్మా, వెళ్ళ. క్లైమేట్ చూడండి ఎలా ఉందో.